అయితే ఒక్కసారి మనం బీసీ కొయ్యాలని మందలిద్దాము. ఎటెట సంగతి మరి ఇలా బంధు కథ ఏంది, ఇలా ఏమేమి బంధుకు అయితే మరి ఏమేమి బంధు పెట్టిస్తుర్రు, దుకాణాలు షెడ్డా పడ్డా ఏ దుకాణాలు బంధు పెట్టిస్తుర్రు అనేది కూడా మనం చిన్నగా సోదపడదాం. ఏమంటారో ఒక బీసీ కొయ్యాకు ఫోన్ చేద్దాం. అంబాల నారాయణ గౌడు, ఇది నమస్తే. శనార్థి ఎక్కడున్నావే ఓ పెద్ద మనిషి? అది అన్న మనం 11 గంటలకు వెళ్తాం. నారాయణ కూడా ఫ్లైఓవర్ ఉంది కదా. మీరు మార్నింగ్ న్యూస్ లైవ్ లో ఉన్నారు అన్న? నేనేం లైవ్ లో లేను. లైవ్ లో ఉన్నావు నువ్వు ఇప్పుడు? ఇప్పుడు లైవ్ లో ఉన్నానా? ఇప్పుడు మార్నింగ్ న్యూస్ లైవ్ లో ఉన్నావు అన్న. అదే వార్త చూసిన, బీసీ రిజర్వేషన్ల సాధనకు నేడు రాష్ట్ర బంద్. అవునన్నా. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సహా అన్ని రాజకీయ పక్షాల మద్దతు. అవునన్నా, మద్దతు సంపూర్ణంగా. బీసీ పొలిటికల్ ఫ్రంట్ గా 42% రిజర్వేషన్ల సాధన సమితిగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ శ్రేణులను మా ఫ్రంట్ సంబంధించిన నాయకులందరూ కూడా నిన్ననే కార్యాచరణ రూపొందించి మేము పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు అంతటా కూడా అన్ని జిల్లాల్లో మాకు సంబంధించిన శ్రేణులు పాల్గొంటున్నాయి. మేము కూడా ఇప్పుడు కార్యాచరణలో ఉన్నామన్న. ఏది ఇవాళ బంద్ అంటే మరి ఇవాళ ఏం చేస్తారు? ఇవాళ ఏం మాట్లాడతారు? బంద్ అంటే ఏం బంద్ పెట్టిస్తారు? బంద్ అంటే ప్రభుత్వ సంస్థలకు సంబంధించి, తర్వాత విద్యా సంస్థలు, తర్వాత కొన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛందంగా పాల్గొనే వాళ్ళను, వాణిజ్య సంస్థలను కూడా బంద్ పెట్టాలని చెప్పి ఈ రోజు పిలుపునివ్వడం జరిగింది. రవాణా శాఖకు సంబంధించిన కొంత మేర ప్రజలకు ఇబ్బంది లేకుండా మరి బంద్ విజయవంతం కావాలి. ఎందుకంటే బీసీల యొక్క వాళ్ళ యొక్క దాదాపు 80 సంవత్సరాల సుదీర్ఘ న్యాయమైన డిమాండ్ కోసం అన్ని వర్గాల ప్రజలు దీనికి మద్దతు ఇవ్వాలని, మరి అందరూ స్వచ్ఛందంగానే ఈ బంద్లో పాల్గొనాలని చెప్పి ఈ మా పొలిటికల్ ఫ్రంట్ ద్వారా పిలుపునిస్తున్నాం. అంటే ఈ బస్సులు కూడా బందేనా? బస్సులు కూడా పెట్టాలి. అత్యవసరమైన తప్పితే అన్ని రకాలుగా బస్సులు కూడా బంద్ పెట్టాలని మేము పిలుపునిచ్చాం. నిన్ననే రవాణా శాఖ సంబంధించిన నా అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ రోజు మహబూబ్నగర్ లో శ్రీనివాస్ గౌడ్ ఉదయం 6 గంటలకే మరి మాజీ మంత్రి పాల్గొన్నారు. అట్లా అనేక ప్రాంతాల్లో ఇప్పటికే ప్రజలు రోడ్ల మీదకి వచ్చారట. అంతేనా? రోడ్ల మీదకి గిట్ట వచ్చి నల్గొండకి వెళ్ళి పట్నం బస్సులు బాగానే నడుస్తున్నాయి కానీ నడుస్తాయి. కొంత ఇప్పుడు ప్రజలకు అవేర్నెస్ తేవడానికి పెట్టాము. ఇప్పుడు ఉదయం 8:30 అవుతున్న ఈ టైంలో మనకు 10 గంటల వరకు రోడ్ల మీదకి వస్తారు. బీసీ శ్రేణి అంతా రోడ్ల మీదకి వస్తారు. హైదరాబాద్ లో మేము ఇప్పటికే లైన్ లో ఉన్నాం మేము. అంతేనా? చాలా మంది ఇప్పుడు సెక్రటరీ దగ్గర, అంబేద్కర్ విగ్రహం దగ్గర, తర్వాత అనేక ప్రాంతాల్లో నిరసనలు స్టార్ట్ అయినాయి. పోలీసులు ఏమైనా కావాలి కాస్తురా? పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మొత్తం మీదైతే ఇలా బీసీ బిందు బ్రహ్మాండంగా మొత్తం మోగిస్తట్టు 100% సక్సెస్ అవుతానా. ప్రజలు కూడా స్వచ్ఛందంగా దీనిలో పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తున్నాం మేము. ఎట్లా మరి ఇప్పుడు బీసీలకు మోసం చేస్తారు ఏ పార్టీ వాళ్ళు అంటారు? మరి ఇప్పుడు మేము న్యాయం చేస్తున్నామని కాంగ్రెస్ వాళ్ళు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అదే పాట పాడుతున్నారు, బీజేపీ వాళ్ళు అదే పాట పాడుతున్నారు. ఇంతకు మరి బీసీల ద్రోహులు ఎవరు, బీసీలకు అన్యాయం చేస్తున్న ఎవరు, బీసీలను ఓరసూపు చూస్తున్న ఎవరు, బీసీలను ఎవరు చిన్న చూపు చూస్తున్నారు? మరి అందరు మంచి వాళ్ళైనా అంత బాగానే ఉంది, మరి అంటారు చూడు ఏదో మాయమైంది అన్నట్టు. అదే పాపముల వాడకట్లో కోడిపిల్ల మాయమైనట్లు ఈ రోజు రాజకీయ పార్టీలు అంతా కూడా ఇది ఒక రాజకీయ డ్రామా నడుస్తుంది. ముఖ్యంగా
ఈ బిల్లు పార్లమెంట్ లో పెట్టి 9 షెడ్యూల్ లో పెట్టాల్సిన అవసరం బీజేపీ